పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి సీఎం సహాయ నిధి నుంచి 27 కుటుంబాలకు 34,36,000 రూపాయల ఆర్థిక సహాయం గత 5 సంవత్సరాలుగా కొన్ని కోట్ల రూపాయలు పొద్దుటూరు నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి వర్గాల వారికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి వివిధ సందర్భాల్లో వారు పెట్టిన డబ్బులను 60%, 70%, 80%, 100% కూడా కొన్ని సందర్భాల్లో ఇస్తా వస్తాను. ఒక పొద్దుటూరు నియోజకవర్గానికి కొన్ని కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కాకుండా, అంటే ఏంటి ఆరోగ్యశ్రీ కాకుండా అంటే, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాము 3,555 జబ్బులకు 25 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఒక్కసారి అది ఉపయోగపడుతుంది. సంవత్సరం అయిన తర్వాత 25 లక్షలు ఖర్చు అయిపోయింటే మళ్ళీ 25 లక్షల కార్డు ఇస్తాం ఆరోగ్యశ్రీ కార్డు. ఒకవేళ ఈ 355 జబ్బులు 3,555 జబ్బులు కాకుండా వేరే జబ్బు ఏదైనా మీకు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఉపయోగపడదు. అప్పుడు మీ సొంత డబ్బులు పెట్టి మీరు ఖర్చు చేసి మీ ఆరోగ్యాన్ని, మీ ప్రాణాన్ని మీరు సంరక్షించుకున్న తర్వాత డాక్టర్ దగ్గర నుంచి ఆ ఒరిజినల్ బిల్లులు తీసుకొచ్చి మీరు ఆధార్ కార్డు ఎమ్మెల్యే గారికి ఇస్తే, ఎమ్మెల్యే గారి యొక్క లెటర్ మీద సీఎం గారికి అప్లై చేస్తే మీకైన ఖర్చులో నుంచి ఆ సందర్భాన్ని బట్టి డాక్టర్ల యొక్క ధృవీకరణ చేత 60, 70, 80% వరకు డబ్బులు వస్తాయి. అట్లా కొన్ని కోట్ల రూపాయలు ఒక పొద్దుటూరు నియోజకవర్గానికి కొన్ని వందల కుటుంబాలకు, ఈ రోజు కూడా ఆ నేపథ్యంలోనే 27 కుటుంబాలకు 34,36,000 ఇచ్చాము. ఇది పరిస్థితి. ఇందులో 10 లక్షల రూపాయలు ఒకే ఫ్యామిలీకి వచ్చింది. ఒకే ఫ్యామిలీకి మన గోపవరం పంచాయతీ శ్రీనివాసపురంలో ఉంటుంది. తన పుట్టిన ఒక నెల పాపకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పేగులు కట్ చేయాల్సిన పరిస్థితి, ప్రాణాపాయ పరిస్థితి, బ్రతుకుతుందో బ్రతకదో అని చెప్పారు. రైట్బో చెన్నైలో చేసినారు. తిరిగి అదే పాపకి మళ్ళా 5 months తర్వాత రెండో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అట్లా రెండో ఆపరేషన్ సంబంధించిన దానికి సంబంధించి మమ్మల్ని కలిస్తే ఆ పాప మేము అప్లై చేస్తే 10 లక్షలు వచ్చినారు. ఎంతో సంతోషపడుతున్నారు. శ్రీనివాసనగర్లో అయితే యాక్సిడెంట్ లో కాలు వేసిన 2 లక్షల రూపాయలు. దర్శనానిపల్లి పాప మా వారంటరీ 4 నెలల కింద భర్త చనిపోయినాడు. చిన్న పిల్ల 20 ఏళ్ళు ఉంటుంది. 3 లక్షలు ఖర్చు అయింది. వాళ్ళ భర్త చనిపోతూ 3 లక్షలు ఖర్చు పెట్టారు. 2,30,30,000 ఇప్పించి. ఇట్లా పేద కుటుంబాలకు, మధ్యతరగతి కుటుంబాలకు 60,000, 70,000, 80,000, 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కూడా ఈ ఆర్థిక సహాయం అందడం వలన ఆ పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ముందు కొద్దిగా గొప్ప అప్పులు చేసుకునే కట్టుకునేదానికి కానీ, వాళ్ళ అవసరాలు తీర్చుకునేదానికి కానీ డబ్బు పెద్దగా ఉపయోగపడుతుంది. సీఎం గారి సహాయం నుంచి అందే ప్రతి రూపాయి పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క అవసరాలకు తప్పనిసరిగా సంజీవిని. అక్కడ వైద్యానికి డాక్టర్ సంజీవిని, ఇక్కడ ఆర్థిక ఖర్చులకు జగన్మోహన్ రెడ్డి గారు సంజీవిని లాగా పనిచేస్తారు. థ్యాంక్ యూ.